ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు హాసన్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సెక్స్ కుంభకోణంలో ఆయన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజ్వల్ జర్మనీకి జంప్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంక్ఫర్ట్ కు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వేలాది మంది మహిళలను లైంగికంగా వేధించారని, వారితో ఆయన గడిపినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలతో కూడిన పెన్ డ్రైవ్ విస్తృతంగా పంపిణీ అయినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు అందింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అంతకుముందే ప్రజ్వల్ విదేశాలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. దీని వెనుక ప్రజ్వల్ రేవన్న ఉన్నారని స్పష్టం చేసింది. అయితే అశ్లీల వీడియోల కేసుతో తనకు సంబంధం లేదంటున్నారు ప్రజ్వల్. హాసన్ ఎన్నికల్లో దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, తన ఫోటోలతో మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సెక్స్ కుంభకోణంపై కర్ణాటక మహిళా కమిషన్ స్పందించింది. దీనిపై లోతుగా విచారణ చేయాలని సీఎం సిద్ధరామయ్య డీజీపీలకు లేఖ రాసింది. ఇటు ప్రజ్వల్ రేవన్నపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రజ్వల్, అతని తండ్రి రేవన్నపై వారి ఇంటి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా వేధించారని, తన కుమార్తెపై కూడా కన్నేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఇంట్లో మహిళా పనిమనుషులను కూడా వేధించారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. లోక్సభ ఎన్నికల వేళ ఈ వ్యవహారం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.